ఆస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. అనేక కష్ట నష్టాలు, బాధలు, అనారోగ్య సమస్యలు, దిక్కుతోచని పరిస్థితులు, ఏం చెయ్యాలో ఎటుపోవాలో పాలుపోనటువంటి క్లిష్టమైనటువంటి సమయాలు, అలాగే నిస్సహాయ స్థితి, ఇలా అనేక దుర్భర పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే దానికి ఒకే ఒక పరిష్కార మార్గం చెప్తారు మనకి. అంటే దుర్గా అమ్మవారిని పట్టుకున్నా, లేకపోతే శ్రీదేవి భాగవత పారాయణం చేయించుకున్నా. అయితే ఈ దేవీ భాగవతం పారాయణం కనుక చేయించుకుంటే ఖచ్చితంగా మన సమస్యలకి పరిష్కారం ఖచ్చితంగా వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మరి ఈ దేవీ భాగవత పారాయణం చేయించుకున్నా సరే, ఎవరితోనైనా సరే చేయించుకున్నా సరే ఫలితం ఉంటుంది. కానీ నియమాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఏ రకమైన అమెండ్మెంట్స్ ఉండవు, నియమాలు పాటించి తీరాలి. మీరు ఎంత శ్రద్ధ, భక్తి, నిజాయితీ గల భక్తి అంటే నిజాయితీ గల భక్తితో మీరు ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆ సమస్య నుంచి మనల్ని అమ్మవారు బయటపడేస్తుంది అనడంలో అందులో ఏమీ సందేహం లేదు. అయితే మరి అటువంటి అవకాశం లేకపోతే ఎట్లాగా? ఎవరి చేతైనా చేయించుకుంటే స్తోమత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చేయించుకోలేకపోవచ్చు. ఒకవేళ అవకాశము, పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు. అలా అయినప్పుడు మనకి ఎంతో దయాద్ర హృదయులైనటువంటి మన వసిన్యాది వాగ్దేవతలు మనకు ఒక అత్యద్భుతమైనటువంటి లలితా సహస్రనామాలు ఇచ్చారు. కొన్ని నామాలు. ఆ లలితా సహస్రనామాలు ఇస్తూ ఒక ప్రక్రియ కూడా చెప్పారు. ఎలా అంటే ఆ లలితా సహస్రనామాలు ఎలాగ శ్రీదేవి భాగవత పారాయణంతో సమాన ఫలితాన్ని ఇచ్చేటటువంటి లలితా సహస్రనామాలు ఇవి. ఈ లలితా సహస్రనామాలని మనం అదే పనిగా చాంటింగ్ చేస్తూ ఉన్నా, లేకపోతే సంపుటీకరణ చేస్తూ ఉన్నా, మనకి ఏ పరిస్థితులు అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నామో ఆ పరిస్థితుల నుంచి బయటపడిపోతాం. ఇది చాలా ఒక సులభమైన ప్రక్రియ అనమాట. ఇది అందరికీ సులభ సాధ్యమైనదే. నియమాలతో మనం శ్రీదేవి భాగవతాన్ని పారాయణం చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో అంతే ఫలితం మనకి ఇవి వస్తాయన్నమాట. అయితే మనకి శ్రీదేవి భాగవతంలో 13 అధ్యాయాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ లలితా సహస్రనామాలు కూడా 13 నామాలు ఉంటాయన్నమాట. అంటే 13 నామాలు ప్లస్ 1 13 అధ్యాయాలకి 13 నామాలు ప్లస్ అమ్మవారి యొక్క పూర్ణత్వాన్ని ప్రతిబింబించేటటువంటి నామంతో కలుపుకొని 14 నామాలు. ఈ 14 నామాలని చివరిలో కలుపుకొని మనం చాంటింగ్ చేసినట్లయితే, వీలైతే కనకదుర్గ అమ్మవారి చిత్రపటం కానీ, లలితా పరమేశ్వరి చిత్రపటం కానీ అమ్మవారి పటం ముందు పెట్టుకొని, అమ్మవారు పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి అన్న నామం ఉంది కదా. అమ్మవారు పాయసాన్నం అంటే చాలా ఇష్టం అమ్మవారికి. ఆ పాయసాన్నాన్ని వండి నైవేద్యంగా పెట్టి, ఆ నైవేద్యాన్ని కనుక ప్రసాదంగా కళ్ళకద్దుకొని కనుక తీసుకుంటే చాలా వెంటనే ఫలితం వస్తుంది. మనం మామూలుగా ఏ నైవేద్యం లేకపోతే బెల్లమో లేకపోతే దానిమ్మ పళ్ళో ఎవరు పెట్టమని చెప్తాం. కానీ మీరు నిజాయితీ కూడినటువంటి భక్తితో ఈ నామాలు పారాయణ చేసుకుంటూ పాయసాన్న ప్రియాత్వస్థ అన్నట్లుగా పాయసాన్నాన్ని కనుక నైవేద్యంగా పెట్టగలిగినట్లయితే ఫలితం చాలా త్వరగా వస్తుంది. అంతేకాదు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకున్నటువంటి ఏ సమస్య అయినా సరే, అండర్లైన్ చేసుకోండి, ఏ సమస్య అయినా సరే ఖచ్చితంగా తొలగిపోతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఇది సాక్షాత్తు అమ్మవారు వసిన్యాది వాగ్దేవతల యొక్క మాట. అయితే ఆ మహానామాలు, ఆ మహా అద్భుతమైనటువంటి ఆ నామాలు ఏంటంటే చూడండి. మహారూప, మహాపూజ్య, మహాపాతక నాశిని, మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారథి, మహాభోగ, మహైశ్వర్య, మహావీర, మహాబల, మహాబుద్ధి, మహాసిద్ధి, మహాయోగేశ్వరేశ్వరి, మహాయోగీశ్వరేశ్వరి, దాంతోపాటు శ్రీ కనకదుర్గ దేవత పరదేవత నమో నమః. ఈ 13 నామాలతో పాటు శ్రీ కనకదుర్గ దేవత పరదేవత నమో నమః మొత్తం 16 నామాలు అయ్యాయి. ఇవి ఇలా చదువుకుంటూ వీటికి ముందు వెనకాల కూడా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న నామాన్ని ముందు 11 సార్లు, ఈ 16 నామాలు అయిపోయాక తర్వాత 11 సార్లు అలా చేస్తే ఒకసారి చేసినట్టు అనమాట. అలా మీకు ఎన్ని సైకిల్స్ చేయడానికి వీలైతే అన్ని సైకిల్స్ చేయండి. కనీసం 3 నుంచి 9 సైకిల్స్ చేయండి. మీకు చాలా 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 అంటే మీరు చూడండి, శ్రీదేవి భాగవతం పారాయణం చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది కదా. అంత సమయంలో సగం సమయం సరిపోతుంది అనమాట. సమయానికి బాగుంటుంది, పవర్ఫుల్,
మీరు ఈ నామాలు చెప్పుకుంటూ కూడా కుంకుమ పూజ చేసుకోవచ్చు, అర్చన చేసుకోవచ్చు. ఈ నామాలని నిజాయితీ గల భక్తితో శుచి, శౌచాన్ని పాటిస్తూ, మద్య మాంసాలకు దూరంగా ఉంటూ, ఎటువంటి వివాదాలకి తావివ్వకుండా, అమ్మవారి మీదే దృష్టి పెట్టి, అమ్మవారితో మాట్లాడుతున్నట్టుగా మీరు ఈ నామాలన్నీ చదువుకున్నట్లయితే, ప్రతి ఈ 16 నామాలకి ముందర ఒక 11 సార్లు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 16 నామాలు అయిపోయిన తర్వాత కూడా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అలా 11 సార్లు చొప్పున చదవాలి. శ్రీమాత్రే నమః అన్న నామాన్ని 11 సార్లు ముందు తర్వాత చదవాలి. మధ్యలో మాత్రం ఈ 16 నామాలు ఒకసారి. అలా మీరు ఎన్ని సైకిల్స్ వీలైతే అన్ని సార్లు కనుక చదివితే అఖండమైనటువంటి ఫలితం రావడమే కాదు, మీరు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరే తీరుతుంది. అందులో ఎటువంటి అనుమానము లేదు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. మరి